చూచి మీరు భయపడకుడి. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇదిగో ఆయన గలిలయలోని మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తినాను. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంటారు. మీ బంగారు పాదముల పనులకు స్తోత్రములు చెల్లించినాము తండ్రి. నైనా మీ పునరుద్ధాన మహోత్సవం ప్రభువా మేము జరుపుకుంటున్నాం తండ్రి. నైనా మేమందరము ఇక్కడ కూడుకొని ప్రభువా పునరుద్ధానం గురించిన అంశంను ధ్యానించుకుని మాకు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాము తండ్రి. నైనా ఇక్కడ కూర్చుని ప్రభువా మీ వాక్యంలో భద్రపరచండి తండ్రి. ప్రభువా మీరే మాట్లాడండి తండ్రి. ప్రభువా నా మాటలు నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమైనట్లు చేయండి. మా ప్రభువు విరక్షకుడైన యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతలు వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అది అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరి ఈస్టర్ పండుగ రోజు మరి ఆయన పునరుద్ధానం గురించిన మాటలు మీతో పంచుకునే గొప్ప భాగ్యాన్ని నాకు దేవుడు దయచేసినందుకు మరి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించున్నాను. ఇక్కడ కూర్చుని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించున్నాను. ముఖ్యంగా బాప్తిసం తీసుకున్న బిడ్డలకు మీనా ఈ బాప్తిజము నూతన జన్మము. మరి ఈస్టర్ పండుగ రోజు బాప్తిసం తీసుకోవడం ఇంకా మంచిగా ఉంటుంది. మరి ఆ నూతన జన్మం పొందిన మరి బిడ్డ కోసం మరి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈ దినము మరి ప్రపంచమంతటా కూడా ఏం జరుపుకుంటున్నారంటే ప్రభువు యొక్క పునరుద్ధానమును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రభువు యొక్క పునరుద్ధానమును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఇన్ని రోజులు 40 days అందరూ మరి శ్రమల కాలంగా మరి ఆచరించి ప్రతిదినము మరి చర్చెస్లో కానీ ఇళ్లల్లో కానీ కూడుకొని మరి ఆయన మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని, ఆయన మన కోసం పడిన శ్రమలను మరి జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే రోజు ఆయన శిలువపై పలికిన ఆ 7 మాటలను ధ్యానించుకొని మరి ఈ రోజు మరి ఎంతో సంతోషంగా మనము ఆయన యొక్క పునరుద్ధానాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ దినం మనకి హృదయంలో బాధ ఉండదు. ఏమనిపిస్తుంది? అమ్మయ్య, ఆయన అన్ని బాధలు పోయినాయి. ఎంత బాధపడ్డాడు కదా. గుడ్ ఫ్రైడే రోజున మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఆ బాధలన్నీ కూడా లేవు. దేవుడు సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నాం. మరి దేవుడు సంతోషంగా ఉండాలంటే ఇంకా మనమేమి చేయాలని కూడా మనము ఆలోచించుకోవలసిన వారమై ఉన్నాం. మరి ఇది క్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానమే కాదు, మన పునరుద్ధానం గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్న దినం. మనకి కూడా ఒక నిరీక్షణ ఉన్నది. ఏమిటది? ఇప్పుడే మనం కీర్తన గ్రంథంలో చదువుకున్నాం కదా. మనం రెస్పాన్సిబుల్ రీడింగ్ లో ఏం చదువుకున్నాం? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టని. మనకున్న నిరీక్షణ అదే. మరి మన శరీరాన్ని దేవుడు కుళ్ళు పట్టనీయడు, మనల్ని తిరిగి లేపుతాడు. ఆయన ఎలాగైతే మరణము పొంది, శిలువ మరణం పొంది 3వ దిన తిరిగి లేచాడో, ఎలాగైతే దేవుడు ఆయనను లేపాడో, అలాగే అదే పునరుద్ధాన్ని మనం కూడా పొందబోచున్నాం. అదే మనకున్న నిరీక్షణ. ఈ పునరుద్ధానం అనేది క్రైస్తవ విశ్వాసమునకు కేంద్ర బిందువు అంటారు. క్రైస్తవ విశ్వాసమునకు కేంద్ర బిందువు. పునరుద్ధానం అనే నిరీక్షణ లేకపోతే మన విశ్వాసానికి అర్థమే లేదు, క్రైస్తవ జీవితానికి అర్థమే లేదు. అదే పునరుద్ధానం యొక్క స్పెషల్ శక్తి.
మరి దేవుడు ఎప్పుడైతే మరి మూడవ దినం లేచాడో మరి ఆయన మరణాన్ని జయించి మృతులలో నుండి లేచాడు. యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి మృతుల్లో నుండి లేచాడు. దేవుడు ఆయనను లేపాడు. మరి ఆ లేచినప్పుడు మరి ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకున్నాడు. మరి ఈ రోజు మనం కూడా బాప్తిస్మం తీసుకున్నాక, ఆయన్ని స్వరక్షకుడిగా అంగీకరించుకున్నాక, మరి పాపములు విడిచిపెట్టి ఆయనను ఫాలో అవ్వడం మనం స్టార్ట్ చేసినప్పుడు దేవుడు మనల్ని ఆ పునరుద్ధాన శక్తితో, పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతాడు. మరి ఆ శక్తితోనే మనము ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా మనము దేవుని నడిపింపులో మనము ఉంటాం. ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం జయించగలుగుతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఆయన యొక్క పునరుద్ధాన శక్తితో, ఆయన పంపిన పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపి ఉన్నాడు. మరి యోహాను సువార్తలో మరి ప్రభు ఏమంటున్నాడు చూడండి. 11వ అధ్యాయము 25వ వచనం. బ్రతికి నా యందు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రభు ఏం చెప్తున్నాడండి? మరి పునరుద్ధానమును జీవమును నేనే లోకమునకు వెలుగును అన్నాడు కదా ఆయన. ఇంకా ఏమంటున్నాడు? నేనే సత్యాన్ని అంటున్నాడు, నేను మార్గాన్ని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే పునరుద్ధానమును జీవమును నేనే. ఆయన ఎవరైతే నమ్ముకుంటారో, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా సరే బ్రతుకుతాడు. అది మనకున్న నిరీక్షణ, అది మనకున్న విశ్వాసం. అంటే మనం సమయం వచ్చినప్పుడు, రెండవ రాకడ సమయంలో మరి ప్రభు దగ్గరికి, మరి ఈ ద ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్ మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఏమిటని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇంకోసారి చదవమ్మ అక్కడ. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకు. మనము బ్రతికి పునరుద్ధానమును పొంది నిత్య జీవమును స్వతంత్రించుకోవాలంటే మనము చేయవలసిన పని ఏమిటి అని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అది ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన యందుని విశ్వాసముతో మన క్రైస్తవ జీవితాన్ని ఈ భూమి మీద గడుపుతామో, అప్పుడు మనం చనిపోయినా సరే బ్రతుకుతాం, మన నిత్య జీవాన్ని మరి పొందుకుంటాం. మరి పౌలు గారు అంటారు, మరి ఆ ప్రభువు, క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి లేకపోతే ఈ విశ్వాసానికి అర్థమే లేదు. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయిందంటాడు. మరణానికి ఆయన మీద అధికారము లేదు. మరణం ఆయనని బంధించి ఉంచలేకపోయింది. ఆయన మరణాన్ని జయించి లేచారు. అదే విధంగా మన మీద కూడా మరి సాతానికి ఏ విధమైన అధికారము కూడా ఉండదు, మరణానికి ఏ విధమైన అధికారము కూడా ఉండదు. మనము క్రీస్తు అధికారం క్రింద మనము ఉన్నాము. మరి అది పునరుద్ధానంలో ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు అర్థమైందండి పునరుద్ధానంలో ఉన్న ప్రత్యేకత. ఎలా అయితే ప్రభువు మూడవ దిన లేచి మరి పరలోకంలోకి ఎక్కి తండ్రి అయిన దేవుని కుడి చేతుల వైపు కూర్చుని ఉన్నాడో, అదే పునరుద్ధానాన్ని మనం కూడా పొందుకుంటాం. ఎలా పొందుకుంటాం? క్రీస్తు ప్రభు నందు విశ్వాసము ఉంచడం ద్వారా. కాబట్టే మనము ఇంత ధైర్యంగా ఈ భూమి మీద మనము జీవించగలుగుతున్నాం. మరణ భయము లేదు మనకి. అది గొప్ప స్పెషాలిటీ. క్రైస్తవులకిను మరి మిగిలిన వారికి ఉన్న ఒక గొప్ప తేడా ఏమిటంటే, క్రైస్తవులకి మరణ భయము ఉండదు. ఎందుకంటే మనము పూర్తిగా మరణించము, మరణించాక తిరిగి లేస్తాము. మనం ఫరెవర్ మన నిత్య జీవాన్ని మనము పొందుకుంటాము అనే గొప్ప విశ్వాసంతో మనం ఈ భూమి మీద మనము జీవిస్తున్నాం. ఈ సమయంలో ఒక చక్కని
చక్కని సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి ఇంగ్లాండ్లో ఒక చిన్న ఊరిలో జార్జ్ అనే పాస్టర్ గారు ఉన్నారండి. ఆయన కూడా ఈస్టర్ పండుగ రోజు అందరూ ఇలానే కూర్చొని ఉన్నారు చర్చిలో. మరి ఆయన వచ్చాడు పులిపీట దగ్గరికి, వాక్యం చెప్పడానికి పులిపీట దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే ఆయన చేతిలో ఒక కేజ్ అంటే పక్షులు పెట్టుకునే ఇది ఉంటుంది కదా, గూడు, అది కేజ్ పట్టుకుని, అది ఇనప రాడ్డులతోటి చేస్తారు, ఆమె అందరికీ తెలిసిందే. అది పట్టుకుని వచ్చాట. ఆ కేజ్లో అవి ఉన్నాయి కదా ఊచలు, ఆ ఊచలన్నీ ఇలా ఉంగిపోయినాయంట. దానికి ఉన్న చిన్న తలుపు కూడా కొంచెం తెరిచేసి ఉంది, ఖాళీది అది, అందులో ఏవి కూడా లేవు. అది పట్టుకుని వచ్చాట పులిపీట దగ్గరికి. వచ్చి పులిపీట ఆయన నిలబడి పక్కన పెట్టుకున్నాడంట. ఇంకా సంఘస్థులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటిది ఆయన ఇది తీసుకుని వచ్చాడు ఇక్కడ పెట్టాడు, వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన చెప్పాడట, మీరందరూ ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, ఇది నేను ఎందుకు తీసుకొచ్చానో అది చెప్తాను ఏం జరిగిందో. నేను నిన్న మార్కెట్కి వెళ్తూ ఉన్నాను. మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వీధిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక అబ్బాయి, ఒక చిన్న అబ్బాయి ఈ కేజ్ని తీసుకుని నా ఎదురుగా నడుస్తూ వస్తున్నాడు. ఆ కేజ్లో 3 బర్డ్స్ ఉన్నాయి. మరి దాన్ని పట్టుకుని వస్తున్నాడు. నేను ఆపి, ఎక్కడికి బాబు తీసుకెళ్తున్నావు అని అంటే, నేను పట్టుకుని తీసుకెళ్తున్నాను. ఏం చేస్తావు వాటితో అంటే, వాటితో ఆడుకుంటానన్న. ఏం ఆడుకుంటాం అంటే, పుల్ల దాన్ని వాటిలో నుంచి పుల్ల పెడతాను లోపలికి, వాటిని ఇట్లా పొడుస్తాను. అప్పుడు అవి బాధతోటి అరుస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. మళ్ళీ అవి ఒకటి కొట్లాడుకునేటట్టు చేస్తాను, అప్పుడు నాకు అది ఫన్ అని చెప్పాడు. మరి ఇంకా ఏం చేస్తావు అంటే, వాటి ఈకలు కూడా పీకుతా, వాటి ఈకలు పీకుతుంటే అవి అటు ఇటు తిరుగుతుంటే నాకు సంతోషం అని ఇలా చెప్తుంటే, అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, మరి తర్వాత ఏం చేస్తావు, ఎంతసేపు అని, ఎవరైనా ఫన్ కూడా ఎంతసేపు ఉంటుంది, నీకు కూడా బోర్ కొడుతుంది, ఆ ఫన్ కూడా బోర్ కొడుతుంది. కొట్టినప్పుడు ఏం చేస్తా అంటే, ఇంకేముంది, మా ఇంట్లో క్యాట్స్ ఉన్నాయి, ఆ క్యాట్స్కి ఇచ్చేస్తాను, అవి తినేస్తాను, చంపేస్తాను వాటి అని అన్నా. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, హౌ మచ్ డూ యూ వాంట్ ఫర్ దెమ్ అన్నా. ఎంత ఇస్తాం, నేను కొనుక్కుంటాను అన్నా. అంటే అబ్బాయి అన్నట్ట, ఇవి మీకు ఎందుకండి, ఇవి మీరు ఫీల్డ్లో ఉంటాయి, మీరు ఇలా వెళ్తే అలా పట్టుకోవచ్చు, అలా దొరికే కంట్రీ బర్డ్స్ ఇవి, ఈ వీటిలో ఏమీ స్పెషల్ లేదు, వీటిని మీరు కొనుక్కొని ఏం చేసుకుంటారు అంటే, ఫస్ట్ గారు అన్నట్ట, హౌ మచ్ అన్నారు, ఎంత కావాలి అంటే, అప్పుడు ఆ బాబు అన్నాడంట, ఆలోచించాట, సరే అంటున్నాడు కదా, $10 అన్నాడు. $10 అంటే ఎక్కువే, $10 అన్నట్ట. వెంటనే ఆయన నెత్తికి పర్సులోంచి $10 తీసి ఇచ్చేసి ఆ కేజ్ని తీసుకున్నాడు. తీసుకుని మరి దగ్గరలో ఉన్న పచ్చటి చెట్లు అక్కడికి వెళ్ళి మరి కొంచెం అవి వంచి ఆ తలుపు తీసి మొత్తానికి వాటిని బయట దీనికి వదిలిపెట్టేశారు. మరి అలాగా జరిగింది, ఇలా జరిగింది. నిన్న నాకు ఈ ఎంటీ కేజీని నేను తీసుకొచ్చాను అని చెప్పి అప్పుడు అసలు కథ చెప్తున్నాడు ఆయన. ఏమిటంటే, సాతానుకి యేసు స్వామికి సంభాషణ జరుగుతుంది. సాతానుకి యేసు స్వామికి సంభాషణ జరుగుతుంది. సాతాను వచ్చాడంటే యేసు స్వామి దగ్గరికి వచ్చి, దేవా, మరి నేను లోకంలో చాలా మందిని పట్టుకున్నాను, వాళ్ళందరూ కూడా నా అధీనంలో ఉన్నారు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నా అధీనంలో బోల్డ్ మంది ఉన్నారు అన్నాడు. ఏం చేస్తాం వారిని, ఏముంది, ఎలా మ్యారేజ్ చేసుకోవాలి, ఎలా విడాకులు ఇవ్వాలి నేర్పిస్తాం, ఒకళ్ళొకళ్ళు ఎలా ద్వేషించుకోవాలి, ఎలా కొట్లాడుకోవాలి, ఎలా కలహం పెట్టుకోవాలో నేర్పిస్తాం. అట్లా అన్నీ చెప్తున్నాడండి. ఇవన్నీ కూడా నేర్పించి వాళ్ళు అలా బాధపడుతూ ఉంటే అది నాకు ఫన్, నేను సంతోషిస్తాను అన్నాడు. అంటే హౌ మచ్ డూ యూ వాంట్ ఫర్ దెమ్
అన్నాడంట ప్రభు. అంటే సతన్ అన్నట్ట, అయ్యో ప్రభు నీకెందుకు, వాళ్ళు నువ్వేం చేసుకుంటావు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు మంచివాళ్ళు కాదు. ఒకవేళ నువ్వు కొనుక్కుంటే నీ మీద ఉమ్మేస్తారు, వాళ్ళు నీ మీద ఉమ్మి వేస్తారు, నిన్ను బాధ పెడతారు, వాళ్ళేమి నీకు ఫెయిత్ఫుల్ గా ఉండరు, వాళ్ళని కొనుక్కు నువ్వేం చేస్తావు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నట్ట, హౌ మచ్ అన్నాడు, ఎంత కావాలి అంటే ఆల్ యువర్ టియర్స్, ఆల్ యువర్ బ్లడ్ అన్నాడు. నీ కన్నీళ్ళన్నీ, నీ రక్తం అంతా కావాలి నాకు. ప్రభు డన్, తీసుకో, అంతా తీసుకో, వాళ్ళని నాకు ఇచ్చేసి. ఆ విధంగా మనము రక్షింపబడ్డాం, ఆ విధంగా మనము రక్షింపబడ్డాం. మనల్ని దేవుడు ఎలా విడిపించుకున్నాడండి, ఎలా విడిపించాడు? పాపము నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి మరి వెల చెల్లించి ఆయన రక్తాన్ని ధారపోసి మనల్ని విడిపించుకున్నాడు. ఆయన చెల్లించిన వెల ఏంటి తెలుసా? రక్తం. ఆయన చెల్లించిన వెల రక్తం. రక్తం ఎంత విలువైనదండి. రక్తంని మనం ఎవరమన్నా తొక్కుతావా? మానవ రక్తం రోడ్డు మీద ఉంటే మరి అలాగా ఆ రక్తాన్ని పరిశుద్ధుడైన ఆయన తన రక్తాన్ని చెల్లించి, వెలగా చెల్లించి మనల్ని విడిపించి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. మనం ఎందుకు పిలువబడ్డామండి? మనము స్వతంత్రులం. ఇప్పుడు మన కేజీలో లేము, మన సాతాను యొక్క అధికారంలో లేము, మనం ఇప్పుడు స్వతంత్రులు. ఆ తర్వాత బాగా చెప్తా ఉంటారు, మరి ఆ స్వతంత్రాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు? అది నెక్స్ట్ ప్రశ్న. పౌలు గారు అపోస్తల కార్యాలు ప్రార్థనాపూర్వకంగా చదివితే చాలా దుఃఖం వస్తుందండి, చాలా దుఃఖం వస్తుంది. పౌలు గారిని ఎంతో శ్రమలు పెట్టిన వారని అయినా సరే మరి ఆయన సహోదరులారా అని పిలిచాడు. ఆయన మొదట్లో ఆయన శ్రమ పెట్టాడు క్రైస్తవ బిడ్డల్ని. ఆయన శ్రమ ఎప్పుడైతే ప్రభు స్వరము విన్నాడో, ఎప్పుడైతే ఆ పాపము నుంచి ఆయన విడుదల పొందాడో, ఆయన మరి ప్రతి బిడ్డని కూడా ఏమని పిలిచాడంటే సహోదరులారా అని పిలిచాడు. అది ఆయన హృదయం అంతా కూడా ఆ దేవుని ప్రేమతో నింపబడి ఉన్నది. మరి మొదట కొరింథీ 15వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు. క్రీస్తు లేపబడకపోతే మనం ఇంకా ఎక్కడున్నట్టండి? అర్థము మన పాపంలోనే ఉన్నట్టు అర్థము. ఇప్పుడు బర్డ్ కేజ్ మనం ఆ సంఘటన మనము విని ఉన్నాం, ఇంకా ఆ కేజ్లోనే ఉన్నట్టు లెక్క. కానీ ప్రభు ఇప్పుడు మనల్ని తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ఇప్పుడు పునరుద్ధానుడై లెగిశాడు, మరణాన్ని జయించాడు. మరి ఆ జయాన్ని దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. మరి ఇంకా పునరుద్ధాన ప్రభువు మనకి ఏమేమి ఇచ్చాడు అనేది మనం చూద్దాం. ఆయన పునరుద్ధానుడు అయినాక శిష్యులకి ఏమి చెప్పాడు, శిష్యులకి ఏమి ఇచ్చాడు? మరి ఆనాడు శిష్యులకి ఇచ్చాడు అంటే ఈనాడు మనం కూడా శిష్యులమే. ఆనాడు శిష్యులకి ఏమైతే ఇచ్చాడో, ఆనాడు శిష్యులకి ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా మనకి ఈనాడు కూడా వర్తిస్తాయి. మనకి కూడా ఆ పునరుద్ధాన ప్రభువు అదే చెప్తున్నాడు, అదే ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ పునరుద్ధాన సందర్భంగా మనము తెలుసుకుందాం ప్రభువు ఏమేమి ఇచ్చాడో. మొట్టమొదటిగా ఏమి ఇచ్చాడంటే సమాధానాన్ని ఇచ్చాడు పునరుద్ధాన ప్రభువు. మరి శిష్యులు కనబడినప్పుడు ఏమని చెప్పాడు? మొట్టమొదటిగా మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. పీస్
పీస్ ఇస్ ద బ్లెస్డ్ రిజల్ట్ ఆఫ్ సాల్వేషన్ అంటారు. అలాగే పీస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రిజరెక్షన్ కూడా. మరి ఆయన అందరూ 11 మంది శిష్యులు ఉన్నప్పుడు ఆయన మూసిన తలుపుల గుండా వచ్చాడు వారి మధ్యలోకి. వచ్చినప్పుడు ఆయన ఏం పలికాడు? మీకు సమాధానము కలుగును గాక అని ఆయన పలికాడు. కాబట్టి ఆ పునరుద్ధాన ప్రభువు తన పునరుద్ధాన శక్తితో మనకి అవార్డు చేశాడు అన్నమాట. మనకి బహుకరించాడు. ఏం బహుకరించాడు? సమాధానాన్ని బహుకరించాడు. మరి తర్వాత ఏం చేశాడంటే ఇంకా చాలా పనులు చేశాడు ఆయన. పునరుద్ధారణ అయ్యాక 40 days మరి శిష్యుల మధ్య అంతా తిరిగాడు. చాలా విషయాలు చెప్పాడు. లేకపోతే ఒకసారి ఇద్దరికి ఎంఐ గ్రామం కింద లేఖనాలు బోధించాడు. మరి పేతురు వాళ్ళు యోహాను సువార్త 2వ అధ్యాయం మరి చేపలు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మరి చేపలు పడకపోతే అక్కడ ఆయన స్వయంగా ఉండి చేపలు పడేలాగా చేశాడు. వంట చేశాడు, వడ్డించాడు. చాలా పనులు చేశాడండి పునరుద్ధారణ అయ్యాక. మరి మనం ఇప్పుడు ఒక్క విషయం మన మధ్య నేర్చుకుని ముగించుకుందాం. ఏమిటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనం. ఆయన సమాధానము ఇచ్చినాక ఆయన ఏం చేశాడంటే ఒక కమిషన్ ఇచ్చాడు. ఆయన శిష్యులకి ఏమి ఇచ్చాడంటే ఒక కమిషన్. కమిషన్ అంటే స్పెషల్గా మీరు డిక్షనరీ మీనింగ్ చూస్తే ఏముంటుందంటే మనం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆయనకి ఒక ప్రత్యేకమైన పనిని అప్పచెప్పితే దానిని మనం ఏమంటామంటే కమిషన్ అంటాం. అందరికీ ఇచ్చేయాం. అందరికీ క్లాస్ ఉందనుకోండి, క్లాస్ లీడర్ని ఒకరిని ఎన్నుకుంటుంది టీచరు మిగిలిన స్టూడెంట్స్ సహాయంతో ఒకరిని ఎన్నుకుంటుంది కదా. వాళ్ళు ఎన్నుకుంటారు. ఎన్నుకున్నాక ప్రత్యేకమైన పనిని వాళ్ళకి అప్పచెప్తారు. ఇక ఈ పని చేయి, ఆ పని చేయాలి. దాన్ని కమిషన్ అంటారు. మరి పునరుద్ధాన ప్రభువు మరి తన శిష్యులకు ఒక గ్రేట్ కమిషన్ ని ఇచ్చాడు. అదేంటో మనం చూద్దాం. 28వ అధ్యాయము 18 నుంచి 20 వరకు అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ మనం 3 వచనాలు చూస్తున్నాం. 18, 19, 20. ఈ 3 వచనాలు కలిపేద్దాం. ఆ కలిపినాక ఆ 3 వచనాలని 3 parts కింద మనం డివైడ్ చేస్తున్నాం. దేవుడిచ్చిన కమిషన్ ని మనం ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాం. అంటే 18th verse ఒక పార్ట్, 19th verse ఒక పార్ట్, 20 ఒక పార్ట్ కాదు. అలా మనం డివైడ్ చేయట్లేదు. 3 కలిపి ఇంకొక విధంగా మనము డివైడ్ చేస్తున్నాం. ఏంటి ఆ 3 parts అని చూస్తే ఫస్ట్ పార్ట్ ఏమిటంటే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇక్కడ 18వ వచనం. అది ఫస్ట్ పార్ట్. ఏమిటంటే ఫస్ట్ పార్ట్ పరలోకంలో భూమి మీద 2 కూడా నాకు సర్వాధికారము ఇవ్వబడింది అని శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడు? కాబట్టి అనే మాట ఉంది ఇక్కడ. కాబట్టి అంటే ఆ ముందు ఉన్న సెంటెన్స్ ని ఆ వెనక ఉన్న సెంటెన్స్ ని కలుపుతుంది కదా. కాబట్టి అనే మాట therefore అంట. ఎందుకనగా ఆ ముందు జరిగింది, ఆ వెనక అన్నది, రెండింటినీ కూడా కలుపుతూ కాబట్టి అనే వర్డ్ యూజ్ చేయబడింది. కాబట్టి ఎందుకు? కాబట్టి పరలోకమును లో భూమి మీద సమస్త సర్వాధికారం, మామూలు అధికారం కాదండి. అధికారం వేరు, సర్వాధికారం వేరు. అధికారం వేరు, సర్వాధికారం వేరు. అధికారం ఉంది అంటే కొన్నంటే మీదే అధికారం. అది సర్వాధికారం అంటే సమస్తం. ఇక
అన్నింటి మీద అధికారం ఉంది, నాకు ఇవ్వబడింది అని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి ఇప్పుడు సెకండ్ పార్ట్, కాబట్టి మీరు వెళ్ళి ఏమి చెయ్యాలో చెప్తున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఏమి చెయ్యాలిలో అగైన్ 3 పార్ట్స్ చెప్తున్నాడు, 3 పనులు చెప్తున్నాడు. ఏమి చెయ్యాలో శిష్యులు, ఆనాడు శిష్యులు, ఈనాడు మనం ఏమి చెయ్యాలని చెప్తున్నాడు చూడండి. సమస్త జనులను శిష్యులనుగా చేయండి, అది ఫస్ట్ పని. సమస్త జనులను శిష్యులుగా చేయండి. మామూలు కొంతమంది జనులు కాదు, సమస్త జనులు. అంటే సమస్త జనులు అన్న వర్డ్ ఎందుకు ఉపయోగించాడు ప్రభువు ఇక్కడ? అది మనం రిఫరెన్స్ చూద్దాం. మత్తయి సువార్త 10 ఉంటుంది. మొట్టమొదట ప్రభువు శిలువ మరణం పొందక ముందు ఆయన శిష్యుల్ని పంపినప్పుడు ఆయన అప్పుడు కూడా శిష్యుల్ని పంపాడు, అప్పుడు కూడా వారికి ఆజ్ఞాపించాడు సువార్తను ప్రకటించమని. కానీ అప్పుడు ఓన్లీ యూదయలోనే ఇశ్రాయేలీయుల మధ్య ప్రకటించమని చెప్పాడు. అందరికీ ప్రకటించమని చెప్పలేదు, అన్ని జనాంగానికి ప్రకటించమని చెప్పలేదు. కానీ ఇక్కడ ప్రభు ఏ ప్రభు? పునరుద్ధాన ప్రభు. ఈ పునరుద్ధాన ప్రభు ఏం చేస్తున్నాడు? యూదులకు ఒక్కరికే కాదు సువార్త, సమస్త జనులకు సువార్త ప్రకటించమంటున్నాడు. ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, అది 2వ పని. అంటే మనం ఇక్కడ కూర్చున్నా మీరు అనుకోవచ్చు, మేము బాప్తిస్మం ఇవ్వము కదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరున బాప్తిస్మం పాస్టర్ గారే కదా ఇస్తారంటే, ఆయన ఇచ్చే వరకు మనం ఏం చేయాలి? వారిని అక్కడికి నడిపించాలి. అంతేకాదు, బాప్తిస్మం అంటే ఆ ఫిజికల్ బాప్తిస్మం ఒకటే కాదు, హృదయం యొక్క ట్రాన్స్ఫర్మేషన్. మరి ఆ హృదయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఒకరు పాపములో జీవిస్తున్న ఒకరి హృదయము మారు మనస్సు పొందడానికి మనము ఒక టూల్ లాగా, ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనము ఉపయోగపడాలి. అప్పుడు పాస్టర్ గారు ఫిజికల్ బాప్తిజం ఇస్తారు. కాబట్టి ప్రియులారా, ఇది 2వ పని. ఒకటి ప్రకటించాలి సమస్త జనులకు ఆయన గురించి. 2వది ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వాలి. ఇక 3వది ఏంటంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించమంటున్నాడు. ఏమని బోధించాలి? నేను ఏమేమి సంగతులు మీకు ఆజ్ఞాపించాను, ప్రభువేమో ఆజ్ఞాపించాడు. అన్నింటినీ ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి చోట కూడా సమస్త జనులు, సర్వాధికారము, అన్నింటినీ మొత్తం, కొన్ని వదిలిపెట్టి కొన్ని కాదు. నా బోధలు, నా ఆజ్ఞలు మీకు కొన్ని చెప్పి కొన్ని వదిలేయడం కాదు. నేను మీకు ఏమేమి బోధించాను, ఏమేమి ఆజ్ఞాపించాను, అవన్నీ కూడా మీరేం చేయాలి? వారికి బోధించాలి. మరి ఇది గ్రేట్ కమిషన్, ప్రభు యొక్క గ్రేట్ కమిషన్. మనల్ని ఎన్నుకున్నాడు. ఇక్కడ కూర్చునైన ప్రతి విశ్వాసిని కూడా ప్రభువు ఎన్నుకున్నాడు. కాబట్టే ఈ దినము మీరు సంతోషిస్తున్నారు, పునరుద్ధాన దినాన్ని సంతోషిస్తున్నారు, వాక్యాన్ని ఆనందిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇదంతా ఆయన ఎన్నుకోకపోతే జరిగేది కాదు. మనల్ని కూడా ఈ స్థలంలో ఉండడానికి ప్రభువు ఎన్నుకున్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఇది మరి సెకండ్ పార్ట్. మరి 3rd పార్ట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటనుకున్నాం మనం? నాకు పరలోకంలో భూమి మీద సర్వాధికారము ఇవ్వబడి. సెకండ్ పార్ట్ కమిషన్, గ్రేట్ కమిషన్. ఆ కమిషన్ లో మళ్ళీ 3 పార్ట్స్ చూసాం మనం. తర్వాత 3rd పార్ట్ ఏంటంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏం చెప్తున్నాడండి? యుగ సమాప్తి వరకు, టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్. ఈ భూమి ఉన్నంత వరకు నేను మీతో ఉంటాను. సదాకాలము మళ్ళా వచ్చింది చూసారా? అన్ని సదా, కంప్లీట్నెస్. ఎందుకంటే పునరుద్ధాన ప్రభు కంప్లీట్నెస్ కి ఇండికేషన్. మొత్తం అయిపోయింది, ఇంకా ఆయన కార్యం అంతా కూడా పూర్తి చేశాడు. అందుకనే ఆ కంప్లీట్నెస్ అన్న ఆ మీనింగ్ మనము ప్రతి వచనంలో కూడా మనకి ఇక్కడ కనబడుతుంది.
సదాకాలము మీతో కూడా ఉంటాను. మరి ఇక్కడ ఇంకొక విషయం మనం చూస్తే, మరి ఫస్ట్ ఏమో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందని చెప్తున్నాడు, తర్వాత మీరు ఇలా చేయండి ప్రకటించండి అని చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి నాకు సర్వాధికారము ఇవ్వబడింది కాబట్టి ఆ అధికారముతోటే నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అది ఏమిటంటే మనం 2 స్టెప్స్ లేకపోతే 2 సైడ్స్ ఆఫ్ ద కాయిన్ లాగా చూద్దాం. మనం ఒక సైడ్ ఏంటి, నాకు సర్వాధికారం ఇవ్వబడింది, ఆ అధికారంతో నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను సువార్తను ప్రకటించండి. అది ఫస్ట్. మరి సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏమిటంటే, నాకు అధికారం ఉంది కాబట్టి మీరు ఈ కమిషన్ చేసినప్పుడు, నేను చెప్పిన ఈ పనిని మీరు చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, శోధనలు వచ్చినా, డిస్కరేజ్మెంట్ వచ్చినా, నాకు సర్వాధికారము ఉంది కాబట్టి నేను మిమ్మల్ని విడిపించగలను అని చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, మనము భయపడాల్సిన అవసరము లేదు. మరి ఈ మీరు చెప్పిన ఈ పనిని ఒక శిష్యులుగా మీరు చేయాలంటే, అమ్మో మాకు ఎలాంటి సమస్యలు వస్తాయో, ఏమవుతుందో అని మీరు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను, నేను మీతో ఉన్నాను. మీరు నేను చెప్పిన పని చేయండి అంతే, నేను మీతో కూడా పక్కనే ఉన్నాను. మళ్ళా ఉన్నవాడు ఎలాంటి వాడు, సర్వాధికారము కలిగినవాడు. ఆ ఉన్నవాడు ఆర్డినరీ మనిషా కాదు, సర్వాధికారం భూమి మీద పరలోకంలో సర్వాధికారము కలిగిన నేను మీతో మీ పక్కన ఉన్నాను. కాబట్టి నేను చెప్పిన ఈ పనిని మీరు ధైర్యంగా చేయండి. ఆయన పేరే మరి మోషే యెహోవా దేవుడిని అడుగుతాడు, నీ పేరు ఏమని చెప్పను ప్రభు అని అడిగితే, నేను ఉన్నవాడనా అనువాడను, సదాకాలము నేను మీతో ఉన్నాను. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన పేరే ఉన్నవాడనా అనువాడని. ఇమ్మానుయేలు ప్రభు, దేవుడు మీకు తోడని అర్థము. ఆయన జన్మించినప్పుడే దేవుడు మీకు తోడని అర్థము అనే పేరు ఆయనకి పెట్టబడింది. సదాకాలము నేను మీతో ఉన్నాను, ఆయన పేరే అది. మళ్ళా ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాడు అంతే ఆయన. కాబట్టి ప్రియులారా, ఆయన ఎల్లప్పుడూ కూడా మనకి తోడుగా ఉన్నాడు. ప్రభువు యొక్క జన్మము, మరణము, పునరుద్ధానం 3 కూడా స్పెషల్ ఈ భూమి మీద. ఎవరికి కూడా అలాంటి జననము, మరణము, పునరుద్ధానము ఎవరికి కూడా జరగలేదు. మరి ఆ 3 కూడా మరి ఎంతగానో స్పెషల్. మరి ఇదే కమిషన్ ని మనం 40 days మరి ప్రభు వారి మధ్య తిరిగి ఆరోహణమైనప్పుడు ఇంకొక మాట చూద్దాం మనం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. మనకున్న ఈ శక్తి ఎలాంటిదంటే, మనం ఎలా పొందుకున్నాం, మనల్ని దేవుడు పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడు. అప్పుడు మనము శక్తి పొందుకుంటాం. కనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును వారు నాకు సాక్షులైందని వారితో చెప్పారు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయింది. ఇక్కడ ప్రియులారు, ఇక్కడ ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రభు ఏం చెప్తున్నాడు తన శిష్యులకి, మీరు సాక్షులై ఉంటారు. ఎక్కడెక్కడంటే, మొట్టమొదటిగా యెరూషలేము, యూదయ, సమరయ, సెంటర్ పాయింట్ యెరూషలేము. తర్వాత ఎక్కడికి వెళ్ళింది సువార్త ప్రకటన? యెరూషలేము యూదయలో ఉంది, యూదయ అంతా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది? సమరయ. అపోస్తలుల కార్యాల్లో ఈ విషయమే మొత్తం. యూదయ దాటాక సమరయ, సమరయ దాటాక ఎక్కడి వరకు? భూదిగంతాల వరకు. ఇంకెండలేదు, భూదిగంతాల వరకు. మరి ఆ భూదిగంతాల వరకు వెళ్ళి సేవ చేసింది ముఖ్యంగా ఎవరు? పౌలు గారు.
మరి 3 మిషనరీ ప్రయాణాల్లో కూడా భూదిగంతాల వరకు మరి అన్యజనులకు ఆయన స్పెషల్ గా దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఇక్కడ ప్రభువు ఆజ్ఞ మనం చాలా క్లియర్ గా చూసాం. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూసాం, సమస్త జనులకు అనుంది, ఇశ్రాయేలీలకు కాదు, సమస్త జనులకు అంది. ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం ఏమని, యూదయ, సమరయ, తర్వాత భూదిగంతాల వరకు మీరు వెళ్ళి నా కొరకు సాక్షులుగా ఉండండి. అదే పునరుద్ధాన ప్రభువు యొక్క ఆజ్ఞకి ఉన్న స్పెషాలిటీ అన్నమాట. ఎందుకంటే ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి, 10వ అధ్యాయం 5వ వచనం. ఒక్క నిమిషం చదవమ్మా. పంపుచు వారికి ఆజ్ఞాపం. ఒక నిమిషం ఆగమ్మా. 12 మందిని పంపుతున్నాడు ప్రభు. ఇక్కడ పంపుతూ వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించడమే, మామూలుగా చెప్పడం కాదు, ఆజ్ఞాపించడమే. ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. ఇందాక మనం 2 చోట్ల అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ అధ్యాయం మరి 18, 19, 20 వచనాలు ఏం చూసాం? మనం అన్యజనులకి ప్రకటించమని చూసాం. ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దంటున్నాడు. సమరైన ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించుడి. రోగుల ఇంకా చాలా ఉందనుకోండి, ఏమేం చేయాలో చెప్పండి. కాబట్టి ఇక్కడ మనం చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. ప్రభు ముందు పంపించినప్పుడు ఓన్లీ ఇశ్రాయేలీల మధ్య సేవ, కానీ ఆయన పునరుద్ధానుడై లేచినాక ఆయన ఎవరి కోసం చనిపోయాడు? మట్టి ఇశ్రాయేలీల కోసం. ఆయన ఆ శిలువ శ్రమల్ని పొందలేదు. భూమి మీద ఉన్న సమస్త జనుల కోసము శిలువ శ్రమలు పొందాడు. ఆయన ఆ శిలువ శ్రమలు పొందక మునుపు కేవలము ఇశ్రాయేలీలకి ప్రకటించాడు. ఎప్పుడైతే ఆయన రక్తాన్ని సమస్తమైన జనుల కోసము అర్పించాడో అప్పుడు పునరుద్ధానుడై లేచినాక ఏం చెప్తున్నాడంటే, మీరు సమస్త జనులకు వెళ్ళి సువార్తనే ప్రకటించు. అది కాన్సెప్ట్, పునరుద్ధానం గురించిన కాన్సెప్ట్. సువార్త అన్యజనులకి వెళ్ళింది, పునరుద్ధానం అయి లేచినాడు. కాబట్టి ప్రియులారా, మరి మనము ఈ ఈస్టర్ పండుగ రోజు మరి మన బాధ్యత ఏమిటి? మనకి ఒక నిరీక్షణ మనము కలిగి ఉన్నాం. ఏమిటా నిరీక్షణ? ప్రభు ఎలాగైతే మరణాన్ని జయించి మరి ఆయన పునరుద్ధానుడై లేచాడో అలాగే మనల్ని కూడా మరి లేపుతాడు అనే గొప్ప నిరీక్షణతో మనము ఉన్నాం. ఈ పాపముల నుండి మనల్ని, పాపమనే అంధకారములోంచి, మరణం నుంచి మనల్ని లేపుతాడు దేవుడు. బాప్తిజము అన్నప్పుడు పాపము నుంచి విడుదల కలగజేశాడు. తర్వాత మొదటి మరణం తర్వాత ఆయన నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి తిరిగి మనకి పునరుజ్జీవాన్ని, పునరుద్ధానాన్ని మనకి అనుగ్రహిస్తాడు. మరి ఆ పునరుద్ధానం మనకి దొరకాలి అంటే మనం ఏం చేయాలని మొదట్లో చెప్పుకున్నాం, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంటే, క్రియలు లేని విశ్వాసము మృతము. ఆయన్ని ప్రేమించాలి. నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞల్ని జయిస్తాడు. ఇందువల్లే నీ పొరుగువాన్ని ప్రేమించడమే నా ఆజ్ఞ. కొంతమంది కూడా ఈ ఆజ్ఞగా రచిస్తాయి. కాబట్టి ప్రియులారా, మనము ఈ భూమి మీద జీవించి ఉన్నంత కాలము కూడా ప్రభువు యొక్క ఆజ్ఞను, నిన్నువల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమనే ఆజ్ఞను మరి మనం పాటిస్తూ క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మనకిచ్చిన గ్రేట్ కమిషన్ ని మనము నెరవేర్చినప్పుడు, ఇతరులను ఆయన ఎదుటికి మనము నడిపించినప్పుడు మరి మనము నిత్య జీవనము తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు కనికరంలో కలిగిన దేవ, నా తండ్రి ప్రభు, పునరుద్ధానం గురించిన నాయన గొప్ప విషయములను మేము ధ్యానం చేసుకొని నా ప్రభు, మీరు మాకు కూడా ప్రభు పునరుద్ధానమును తండ్రి అనుగ్రహింపబోచున్నారు ప్రభు.
నైనా ఈ మరణాన్ని నుంచి ప్రభు మమ్మల్ని విడిపించి నైనా మాకు నిత్య జీవాన్ని దయచేస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి. ప్రభు విశ్వాస ప్రమాణంలో కూడా నైనా మేము ఇదే ఒప్పుకొనుచున్నాము తండ్రి. నా ప్రభు నైనా ఈ భూమి మీద జీవించినంత కాలము ప్రభు నా దేవా అందరికీ కూడా తండ్రి ప్రభు మీరు సహాయం చేసి గొప్ప విశ్వాసం కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని, మీ ఆజ్ఞను పాటించే సహాయం మాకు చేయమని తండ్రి. ఆయన ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి